హలో ఎవ్రీవన్. నేను రీసెంట్గా మన డెవ్సెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ ఆన్గోయింగ్ బ్యాచ్ కోసం ఒక సెషన్ తీసుకున్నాను. ఆ సెషన్లో ఏంటి అంటే డెవాప్స్ ఇంటర్వ్యూస్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ డైలీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మన డెవాప్స్లో మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే దానిపైన చాలా డీటెయిల్గా ఒక డెడికేటెడ్ సెషన్ తీసుకున్నాను. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి మీకు ప్రాపర్గా అర్థమైతేనే మీరు డెవాప్స్ ఇంటర్వ్యూస్లో ప్రాపర్గా పర్ఫామ్ చేయగలరు. కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకొని చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ప్రీవియస్ పార్ట్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ పైన మనం చేసిన డిస్కషన్ని అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఈరోజు ఈ పార్ట్లో డైలీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మనం చేసిన డిస్కషన్ని అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అప్కమింగ్ పార్ట్లో డెవాప్స్లో మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక అనౌన్స్మెంట్, మన కొత్త డెవ్సెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ బ్యాచ్ డిసెంబర్ 15th నుంచి స్టార్ట్ అవుతుంది. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లోను అండ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. రిజిస్టర్ అవ్వకపోతే రిజిస్టర్ అవ్వండి. సో ఇకపోతే డైలీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, సో మన డెవాప్స్లోకి ప్రాజెక్ట్స్ని ఆన్బోర్డ్ చేసేటప్పుడు డెవలపర్స్తో ఎలాంటి డిస్కషన్స్ చేయాలి, ప్రాజెక్ట్ని ఎలా ఆన్బోర్డ్ చేయాలి, ఆన్బోర్డ్ చేసిన ప్రాజెక్ట్ని ఎలా మెయింటైన్ చేయాలి, కొత్త వర్షన్స్కి ఎలా అప్గ్రేడ్ చేయాలి అండ్ కొత్త ఇంప్రూవ్మెంట్స్ని ఎలా ప్లాన్ చేయాలి అనే దానిపైన డీటెయిల్గా నేను డిస్కస్ చేశాను ఈ సెషన్ అంతా. ఇది మొత్తం చూడండి. ఇదంతా చూసిన తర్వాత మీరు ఒక ఆన్సర్ని మీకు ప్రాపర్గా ప్రిపేర్ చేసుకొని మీరు డెవాప్స్ ఇంటర్వ్యూస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు డెవాప్స్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఈజీగా పాస్ అవ్వగలరు. ఇప్పుడు డే టు డే యాక్టివిటీస్. ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్టెడ్గా వింటూ ఉంటే, నెక్స్ట్ వాట్ ఆర్ యువర్ డైలీ టాస్క్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్? సో డైలీ టాస్క్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నప్పుడు, సో ఫస్ట్ థింగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు? ప్రాజెక్ట్ ఆన్బోర్డింగ్, ప్రాజెక్ట్ మెయింటెనెన్స్, ప్రాజెక్ట్ ఇంప్రూవ్మెంట్స్, చేంజెస్, అప్గ్రేడ్స్. సో ఇవి మీరు మెన్షన్ చేయొచ్చు డైలీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో. ఓకే, మీ డైలీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి అన్నప్పుడు, వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ వీఆర్ ఎ టీమ్ ఆఫ్ 5 members. Okay, we are logging our work through Jira, through our project management tool Jira. We follow sprint process and such. We have daily stand-ups. Okay, so my team leader assigns the tasks to us. So we onboard few projects into DevOps. Into our DevOps process. We are taking care of infra through Terraform. In all environments. We develop our own modules. స్ప్రింట్ అంటే ఏంటంటే అజైల్ ప్రాసెస్.
అంటే మనం ఫస్ట్ లో డిస్కస్ చేసాం కదా, 1 మంత్ ఉంటుంది, 2 వీక్స్ ఉంటుంది. అంటే ఎవ్రీథింగ్ అంటే ఈ 2 వీక్స్ టైంలో మీరు ఏమేం చేయాలి అనేది డిస్కస్ చేయాలి. అంటే ఇప్పుడు జనరల్ గా థింక్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ 20 years లో నేను ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకోకుండా మనం ఏమనుకుంటాం, ఈ రోజు ఇది చేయాలి, నెక్స్ట్ 1 week లో ఇది కంప్లీట్ చేయాలి, ఆర్ నెక్స్ట్ మంత్ లోపల ఇది కంప్లీట్ చేయాలి, అంతవరకు వెళ్తాం తప్ప మరి 2 months గా నెక్స్ట్ ఇయర్ లో ఇది చేయాలి ఇలా అంతా ప్లాన్ చేసుకోం. కాబట్టి మన సాఫ్ట్వేర్ లో కూడా ఏంటంటే స్ప్రింట్స్ అనేవి ఉంటాయి. కొన్ని ప్రాజెక్ట్స్ లో 2 weeks, కొన్ని ప్రాజెక్ట్ లో 1 month అలా ఉంటుంది అనమాట. అంటే ఆ 2 weeks లో ఏమేం అచీవ్ చేయాలి అనే దానిపైన వాళ్ళు డిస్కస్ చేసుకొని, టీమ్ మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకొని, ఎవరెవరు ఏం చేయాలనేది అసైన్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు. 100% ప్లాన్ చేస్తే, 100 tasks ప్లాన్ చేస్తే 90 కంప్లీట్ అవుతాయి. రిమైనింగ్ 10 ఎందుకు కంప్లీట్ అవ్వలేదు అని డిస్కస్ చేసుకొని ఆ 10ని మళ్ళీ నెక్స్ట్ స్ప్రింట్ లోకి వేసుకుంటారు. దట్ ఈస్ ద స్ప్రింట్ ప్రాసెస్. మీరు ఒక సింపుల్ యూట్యూబ్ వీడియో అయినా చూడండి, మీకు అర్థం కాకుంటే. ఓకే, బట్ అది అర్థం కానంత ఏం కాదు. వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ఫ్రా through Terraform in all environments. We develop our own Terraform modules and we maintain them. Changes వచ్చినప్పుడు కూడా. ఓకే, సో ఇంకా ఏం చేస్తాం మనం, we meet with development team explaining our pipelines and understanding their branching strategy, understanding how they are developing and merging. Okay, we teach them feature branching and PR process. నేనేం పర్లేదు, టీచ్ అనేది వాడచ్చు. డెవలపర్స్ అంటే అయ్యో డెవలపర్స్ ఏంటి మనం టీచ్ చేసేది అనేది మీరేం అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్స్ అనేది చాలా హైలీ ఇంపార్టెంట్ స్కిల్ ఇక్కడ. అంటే డెవలపర్స్ నేనేం తక్కువ చేయట్లేదు, బట్ మనం అటెండ్ అయ్యే డెవాప్స్ ఇంజనీర్ కాబట్టి మనం మన స్కిల్ ని ఎక్కువ హైలైట్ చేసుకోవాలి. ఓకే, సో అయిపోయిన తర్వాత we will onboard them into multiple tools, into Jenkins, Sonar, Veracode, మన దగ్గర ఉండే టూల్స్ అన్నిటిలో వాళ్ళని ఆన్బోర్డ్ చేస్తాం. మెటాస్ప్లాయిట్, వాళ్ళకి తెలియనే చెప్పండి. అండ్ ఇంకా ఏమున్నాయి, క్యూబర్నెటీస్, ఇలా అంతా ఆన్బోర్డ్ చేసి యాన్సిబుల్ అవసరం లేదండి ఒకవేళ వాళ్ళ విఎం అయితే, ఇఫ్ దే ఆర్ ఫాలోయింగ్ విఎం డిప్లాయ్మెంట్స్. ఓకే, అండ్ we create the required infrastructure through Terraform. ఓకే, సో ఇలా అంతా ఆన్బోర్డ్ చేస్తారు వాళ్ళని. ఆన్బోర్డ్ చేసిన తర్వాత we will set up pipelines for them and we will assist them for the first 2 production releases. వన్స్ అది సెటప్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు. ఇంకా మనం ఎంతగా హ్యాండిల్ చేయాల్సిన ఏం లేదు, ఏదైనా ఎర్రర్స్ వస్తే తప్ప. సో వీ విల్ మెయింటైన్ existing existing applications if they face any issues in any environment. Okay, so next అందరు అంటుంటారు కదా, వన్స్ పైప్ లైన్స్ రాసేస్తే ఇక మనకేం పని ఉంటుంది, డెవాప్స్ కి ఏం పని ఉండదని. బట్ డెవాప్స్ కి పని ఎక్కడ ఉంటుందంటే, మీరు మెయింటైన్స్ రాసినా కూడా అప్లికేషన్ టీమ్స్ ఫ్రీక్వెంట్లీ అప్గ్రేడ్ ద వర్షన్స్
అంటే నోట్ జేఎస్ 16 లో ఉన్నవి 18 కి, 18 లో ఉన్నవి 20 కి ఇట్లా అంతా అప్గ్రేడ్ అవుతూ ఉంటారు కదా. మరి అప్పుడు ఇష్యూస్ వస్తాయి కదా, డెవలప్మెంట్ లో కానీ ఎక్కడైనా కానీ ఇష్యూస్ వస్తాయి కదా. అప్పుడు ఆ ఇష్యూస్ ని ఎవరు సాల్వ్ చేయాలి? మనమే సాల్వ్ చేయాలి. ఈ కేస్ అప్గ్రేడ్స్ ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నాం? మనమే హ్యాండిల్ చేస్తున్నాం. ఇప్పుడు రేపు పొద్దున డాకర్ ఉంటుంది, మనం డాకర్ ఒక వర్షన్ ఫాలో అవుతున్నాం, దాన్ని అప్గ్రేడ్ చేయాలి, మనమే అప్గ్రేడ్ చేయాలి. మన బ్యాస్టియన్ హోస్ట్స్ కానీ, మనం ఏదైనా విఎమ్స్ చేస్తుంటే జెన్కిన్స్ ఇమేజెస్ కానీ, జెన్కిన్స్ ఏజెంట్స్ కానీ, ఇవన్నీ మనమే అప్గ్రేడ్ చేసుకుంటాం. అఫ్ కోర్స్ జెన్కిన్స్ ని అప్గ్రేడ్ చేయడం పెద్ద ప్రాసెస్. అది మీకు ఎస్ఆర్ఐ టీమ్ ఉందని చెప్పండి, జెన్కిన్స్ కానీ, గిట్ హబ్ కానీ, గిట్ ల్యాబ్ వీటన్నిటిని అప్గ్రేడ్ చేయడానికి. ఓకే, ప్రతిదీ మనమే చేస్తామనేది. అప్లికేషన్ టీమ్స్ ఫ్రీక్వెంట్లీ అప్గ్రేడ్ their versions. Okay, we will assist them if they face issues. We take care of PKS updates. టెరాఫామ్ అప్గ్రేడ్ అంటే ఏం లేదు, మీరు ఉన్న టెరాఫామ్ వర్షన్ తీసేసి కొత్తది ఇన్స్టాల్ చేసామా, అండ్ దెన్ మీ కోడ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా వర్క్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, కొన్నిసార్లు ఏం చేస్తుందంటే కొన్ని ఆప్షన్స్ తీసేస్తుంది టెరాఫామ్. అది మీరు డాక్యుమెంటేషన్ చూసి అది మనం యూజ్ చేస్తున్నామా లేదా అని చెక్ చేసుకొని కొన్ని డెప్రికేట్ చేస్తుంది అనమాట. ప్రతి వాళ్ళు ఆ డెప్రికేట్ చేసేది మనం కానీ యూజ్ చేస్తూ ఉంటే వాటిని తీసేసి కొత్త ఆప్షన్ వేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇంకేస్ అప్గ్రేడ్ అండ్ టెరాఫామ్ అప్గ్రేడ్. నెక్స్ట్ ఇంకా ఏం అప్గ్రేడ్ చేస్తామని చెప్పొచ్చు మీరు? ఇంకా వరకు చాలు యాక్చువల్లీ. సో ఇది మన డైలీ టాస్క్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో, అంటే ఎవ్రీ 3 months కి కానీ ఎవ్రీ 1 month కి కానీ ఏదో ఒక అప్గ్రేడ్ ఉంటూనే ఉంటుంది అనమాట. అది అప్లికేషన్ టీం వాళ్ళు అప్గ్రేడ్ చేయడం అయినా, జెన్కిన్స్ జెన్కిన్స్ ఏజెంట్స్. ఇప్పుడు అప్లికేషన్ టీం వాళ్ళు 18 నుంచి 20కి మూవ్ అయ్యారనుకోండి, మనం ఏం చేయాలి? మన జెన్కిన్స్ ఏజెంట్స్ ని కూడా అప్గ్రేడ్ చేయాలో వద్దా? అప్గ్రేడ్ చేయాలి కదా. సో అప్లికేషన్ టీం వాళ్ళు నోట్ చేసి 18 నుంచి నోట్ చేసి 20కి వెళ్ళారు, మనం ఏజెంట్ లో 18 ఉందనుకోండి, ఫెయిల్ అవుతుంది కదా. సో మనం కూడా ఏం చేయాలి? నోట్ చేసి 20కి మన ఇమేజ్ ని అప్గ్రేడ్ చేయాలి. ఎస్ఆర్ఐ టీం వాళ్ళు జెన్కిన్స్ ని అప్గ్రేడ్ చేశారు, మనం ఏం చేయాలి? మళ్ళీ అన్ని అప్లికేషన్స్ వర్క్ అవుతున్నాయా, పైప్ లైన్స్ వర్క్ అవుతున్నాయా అని మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. సో ఇలాంటివన్నీ ప్రతిసారి ఉంటూనే ఉంటాయి. వన్స్ డెవాప్స్ అంటే ఓన్లీ పైప్ లైన్స్ ఏం కాదు. డెవాప్స్ అంటే ఇదంతా డెవాప్స్ మొత్తం. డెవాప్స్ అంటే టూల్స్ కాదు, డెవాప్స్ అంటే పైప్ లైన్స్ కాదు, ఇదంతా డెవాప్స్ యాక్చువల్. టెరాఫామ్ అప్గ్రేడ్స్, జెన్కిన్స్ ఏజెంట్స్, అండ్ ఈచ్ టైం ఈ టూల్స్ ఉన్నాయి చూసారా, ఈ జెన్కిన్స్ కానీ, సోనార్, వెరాకోడ్, మెటాస్ప్లాయిట్, ఇవన్నీ అప్డేట్ చేసిన ప్రతిసారి మనం ఏంటంటే మళ్ళీ ఒకసారి అప్లికేషన్స్ అన్ని ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఈచ్ టైం ఎస్ఆర్ఐ టీమ్ అప్డేట్స్ అదర్ టూల్స్, we check our pipelines with our internal hello world applications. Applications for compatibility issues. మీరు ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే, వాట్సాప్ అనేది అప్డేట్ వచ్చినప్పుడు మనం అప్డేట్ కొడితే వాట్సాప్ ఒక ఎర్రర్ త్రో చేస్తుంది, మీ ఓఎస్ లో ఈ వర్షన్ పనిచేయదు అని. సో అప్పుడు మనం ఏం చేయాలి? మనం ఫోన్ ని అప్డేట్ చేసి తర్వాత వాట్సాప్ ని అప్డేట్ చేయాలి. సో ఇట్లా ప్రతిదీ మనం కంపాటబిలిటీస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఒక డైలీ ప్రాసెస్. అండ్ ఆన్ బోర్డింగ్ అయిపోయింది, మెయింటెనెన్స్ అయిపోయింది, అండ్
అప్డేట్స్ అయిపోయింది. ఇంకా ఇంప్రూవ్మెంట్స్, we continuously have a bi-weekly meetings, అంటే 2 weeks ఒకసారి, ఆర్ మంత్లీ మీటింగ్స్, things to discuss on the improvements. సో ఇక్కడ ఏదో ఒకటి ఇరికించాలి కాబట్టి మనం ఏం చెప్తామంటే, సో నిన్ననే yesterday we had a meeting on using K8 Jenkins images instead of VMs. ఓకే, సో ఇలా ఏదో ఒకటి మనం ఇంప్రూవ్మెంట్స్ అనేది ప్లాన్ చేస్తూనే ఉంటాం అని వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పడానికి. ఓకే, అండ్ దెన్ we plan to scan the base images of our applications before we use. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇమేజెస్ ని అంతా బిల్డ్ చేసేసాక స్కాన్ చేస్తున్నాం. అలా కాకుండా ముందుగానే మనం యూస్ చేసే ఇమేజెస్ ని స్కాన్ చేసి బేస్ ఇమేజెస్ ని వాటిలో ఎలాంటి ఇష్యూస్ లేకుంటే వాటిని యూస్ చేసేలాగా. అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఎర్లీగా మనం ఇష్యూస్ ని ఫైండ్ అవుట్ చేసినట్లు ఉంటుంది కదా. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ we are planning to develop the pipelines for .NET and Go language. Centralized pipelines. ఓకే, అంటే ఇప్పటి వరకు మనం జావా అప్లికేషన్స్, పైథాన్, నోడ్.js అప్లికేషన్స్ ని సపోర్ట్ చేస్తున్నాము. బట్ నెక్స్ట్ నుంచి ఇంకా మనం .NET అండ్ గో లాంగ్వేజ్ అప్లికేషన్స్ కూడా మనం చేసేలాగా ప్లాన్ చేసుకుంటున్నాం అన్నట్టు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఇంకా ఏం చెప్పొచ్చు. సో ఇది ఎక్కడో దగ్గర ఎక్కించాను. వీఆర్ యూజింగ్ Ansible playbooks to create the AMIs of our applications. మనం చేసాం కదా ఇది, legacy applications. And finally, our applications are secure, scalable, highly available. సో మనం VPCలో సెక్యూరిటీస్ పెట్టాం, టైట్ గా సెక్యూరిటీ గ్రూప్స్ పెట్టాం, ప్రైవేట్ సబ్నెట్స్ యూస్ చేస్తున్నాం, అవన్నీ చెప్పండి. స్కేలబుల్, we implemented horizontal port auto scaling. Okay, and we have our infrastructure in 2 availability zones. HPA and VM auto scaling. ఓకే, అండ్ అప్లికేషన్ టీమ్ వాళ్ళు కొన్నిసార్లు మనకు స్టేట్ఫుల్ కావాలి అంటే we will take care of persistent volumes
if required by application teams. ఓకే, సో వాళ్ళ ప్రాజెక్ట్ కొత్తగా వచ్చినప్పుడు మాకు ఈబిఎస్ వాల్యూమ్స్ కావాలి, ఈఎఫ్ఎస్ వాల్యూమ్స్ కావాలి అన్నప్పుడు కానీ, అండ్ వి కంటిన్యూస్లీ అవర్ డ్రైవర్స్ upgrade our ingress, EBS and EFS drivers. సో ఇవన్నీ మీరు చెప్పొచ్చు. సో ఈ రెండు క్వశ్చన్స్ కానీ ప్రాపర్ గా ఆన్సర్ చేస్తే 75% ఆఫ్ ఇంటర్వ్యూ అనేది ఇక్కడే అయిపోయింది. సో ఇక దాని తర్వాత వాళ్ళని అడిగితే ఇంకా డిఫాల్ట్ క్వశ్చన్స్, క్యూబర్నెటిస్ లో క్వశ్చన్స్, డాకర్ లో క్వశ్చన్స్, ఇంగ్రెస్, ఫార్వర్డ్ ప్రాక్సీ, రివర్స్ ప్రాక్సీ, లైనెక్స్ మీద, షెల్ స్క్రిప్టింగ్ మీద, యాన్సిబుల్ మీద, అండ్ జెన్కిన్స్ పైన, పైథాన్ లో ఏం చేస్తున్నారు, ఇట్లా అంతా అడుగుతారు. సో మనం చేసేవే మీరు చెప్పండి. ఓకే.